కాకినాడ జిల్లా తూని మండలం ఆగ్రహారం గ్రామానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసుపై పెద్దాపురం డీఎస్పీ తిలక్ మీడియాతో మాట్లాడారు. కేసు దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుందని, నిర్ధారణ కాని ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని పెద్దాపురం డీఎస్పీ తిలక్ తెలిపారు. చిన్నారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను దూర ప్రాంతాలకు పంపి గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. చిన్నారి ఆచూకీ తెలిసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చే వ్యక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఇటీవల కారు వ్యవహారంపై వస్తున్న ప్రచారాలను నమ్మవద్దని డీఎస్పీ స్పష్టం చేశారు. దర్యాప్తును ప్రభావితం చేసే విధంగా పుకార్లు ప్రచారం చేయకుండా మీడియా, సోషల్ మీడియా వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం మరింత వేగంగా దర్యాప్తు కొనసాగుతుందని, త్వరలో కేసులో పురోగతి సాధిస్తామనే ఆశాభావాన్ని డీఎస్పీ తిలక్ వ్యక్తం చేశారు. ఇప్పుడు మనం ఒకవేళ వీళ్ళు తీసుకొచ్చి అబ్జెప్దాం అనుకున్నారు, మీడియా అడవాడి పోలీసులు అర్షతను భయంతో కూడా తీసుకురావచ్చు. వాళ్ళు ఎవరు లేరు, పాప ఒంటరిగా ఉందని తీసుకెళ్ళి ఉండొచ్చు, లేదా పిల్లలు లేని వాళ్ళు తీసుకెళ్ళి ఉండొచ్చు. ఆ తీసుకెళ్ళిన వాళ్ళు పని ఎవరికైనా డబ్బులకు అమ్ముకుంటే డబ్బులు వస్తాయని ఆస్తోనైనా తీసుకెళ్ళి ఉండొచ్చు. ఆ ప్రాబిలిటీ ఒకటి ఉంది. యానిమల్ క్యాచింగ్ అయ్యన్నా ఉండాలి. మనకి యానిమల్ క్యాచ్ చేసి రిమైన్స్ ఏమైనా ఉండాలి కాబట్టి అవి ఏం దొరకలేదు కాబట్టి దాన్ని మనం దాన్ని పక్కన పెట్టి ఇంకా ఎవరైనా తీసుకువెళ్ళిపోయి ఉండొచ్చు అనే దాని మీద సెర్చింగ్ చేస్తున్నాం. అన్ని యాంగిల్స్ అది కూడా ఏదో ఒక క్లూ వస్తే సంతోషం. వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ నో కేసు, వాళ్ళు మాకు ఆచూకీ చెప్పినా మేము వెళ్ళి తెచ్చుకుంటాం. ఎందుకంటే ఆ బిడ్డని మనం క్షేమంగా తల్లిదండ్రులు చేరడమే మన మెయిన్. మీరైనా మేమైనా కలిసి మనం చేసేది అదే. ఇప్పుడు వాడు భయపడిపోయి ఇన్ని రోజులు తర్వాత మనం ఇస్తే ఏమైనా కేసు పెడతారేమో అన్న భయం కూడా ఇప్పుడు అలాంటిదేమో అవసరం లేదు. ఫోన్ చేసి పలానా చోట ఉందండి పాప అన్న, మేము వెంటనే వెళ్ళి ఆ పాపను తీసుకొని వచ్చి తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. రెండు ప్రాబిలిటీస్ కేసు ఏం లేదు. రెండు ప్రాబిలిటీస్లో యానిమల్ క్యాచ్ అయితే మనకు రిమైన్స్ ఉండాలి. లేదు ఎవరైనా పట్టుకుపోయి ఉంటే ఇంత నెట్వర్క్ నుంచి తప్పించుకునే అవకాశం అయితే లేదు. ఫుటేజ్ నుంచి, టవర్ డంపుల నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఎప్పుడు అవకాశం ఉంటుందంటే అతను ఏ సెల్ ఫోన్ వాడి ఉండాలి. వచ్చిన స్ట్రేంజర్స్ ఎవరైనా కానీ ఈ కొండ ప్రాంతం అంతా తెలిసి ఉండి ఈ జనసంచారం రాకుండా కొండల వైపు నుంచి, కొండల్లో నుంచి వెళ్ళిపోయి ఉండాలి. ఈ కొండ లాస్ట్ ఎండింగ్ ఇంచుమించు 21 కిలోమీటర్స్ అడ్డ రోడ్డు వరకు ఉంటుంది. కొండలో నుంచి పట్టుకుపోయి ఉండాలి. అంతకు మించి ఈ ఫుటేజ్ నుంచి టవర్ డంప్ నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఎప్పుడు అవకాశం ఉందంటే అతను సెల్ ఫోన్ యూజ్ చేసి ఉండకపోవాలి. సెల్ కూడా వాడిని తెలియకుండా ఉండాలి. ఈ టవర్కి, ఈ సీసీ ఫుటేజ్కి ఎక్కడ కవర్ అవ్వకుండా ఉండాలి. కాబట్టి మనం అది జరిగిందా ఇది జరిగిందా అన్నది మనకి ఇంతవరకు కంక్లూజన్ రాలేదు. కాబట్టి ఈ రెండు యాంగిల్స్లో ఇంకా మనం త్వరగా వెరిఫికేషన్ జరుగుతూనే ఉంది. పాప ట్రేస్ అయ్యే వరకు జరుగుద్ది. ఇప్పుడు ఈ కారు సీసీ ఫుటేజ్ చూసారా సార్? ఆ కోటేశ్వర అతను నన్ను కావాలని అది చెప్పాం కదా, అది అయిపోయింది. అది అంటే సీసీ ఫుటేజ్ ఏమైనా మీరు పరిశీలించారా? ఒకవేళ ఆ రోడ్లో ఏమైనా కావాలని గుద్దినట్టుగా ఆ సీసీ ఫుటేజ్ కావాలని గుద్ది ఉండకపోయి అతను చెప్పిన నంబర్ కూడా అది కార్ నంబర్ కాదు, అది లారీ, అశోక్ లైలాండ్ లారీ. ఇది దట్ అతను ఏదైతే ఫోటో పెట్టారో ఆ ఫోటో, ఆ కార్ని ఆ రోజునే మనం ఎగ్జామిన్ చేసాం. అది మన ఫుటేజ్లో ఉంది. ఇప్పుడు ఎక్కడ ఏదైతే యాక్సిడెంట్ అయితే ఉందన్నదో వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు. కన్సర్న్ పోలీస్ స్టేషన్ యాక్సిడెంట్ మీద యాక్షన్ తీసుకుంటారు కదా. ఇప్పుడు మన పత్రికల్లో అసత్య ప్రచారాలు మరి ఆ పాపని ట్రేస్ చేయడానికి మా కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారు టైం టు టైం ఆదేశాలు, ఇన్స్ట్రక్షన్స్తో తుని రూరల్ సిఏ చెన్నకేశ్వర గారు, అలాగే తుని టౌన్ ఎస్ఐ కృష్ణమాచారి, మైసెల్ఫ్ పెద్దాపురం డిఎస్పీ, జిల్లా యంత్రాంగంలో మొత్తం అంతా ఇక్కడే కాన్సన్ట్రేషన్ చేసి మిస్ అయిన 2-3 గంటల నుండి మేము ఇందులో నిమగ్నమై వెంటనే